మహాశివరాత్రి రోజున చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం చేయడం కూడా కేవలం ఆచారం మాత్రమే కాదు, శరీరాన్ని నియంత్రించి మనసును శివునిపై కేంద్రీకరించడమే ఉపవాసం అసలైన ఉద్దేశం. ఆకలి, కోరికలు తగ్గినప్పుడు మనిషి ఆలోచనలు శుద్ధిగా మారతాయి. అందుకే ఈ రోజున తక్కువ ఆహారం, ఎక్కువ ధ్యానం చేయమని శాస్త్రాలు చెబుతాయి. శివుడి ఆరాధనలో ముఖ్యమైనది శివలింగం. శివలింగం అనేది ఆకారం లేని పరమ సత్యానికి ప్రతీక. అది పురుషతత్వం, ప్రకృతి తత్వం కలిసిన సంకేతం. శివలింగానికి జలాభిషేకం చేయడం అంటే మనలోని అశాంతిని శాంతిగా మార్చడం. పాలు పోయడం అంటే పవిత్రత. బిల్వపత్రం సమర్పించడం అంటే త్యాగం. ప్రతి పూజా విధానంలో ఒక లోతైన తాత్విక భావన దాగి ఉంది. శివరాత్రి రోజున భక్తులు తమ పాపాల నుంచి విముక్తి కోరుకుంటారు. కొత్త ఆలోచనలు, కొత్త జీవితం కోసం శివుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.